ఈ యొక్క కేంద్రంలో జరిగినటువంటి ఒక నేపథ్యంలో శిక్షణా తరగతులు 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు నడుస్తూ ఉన్నాయి. ఈ జిల్లా కూడా నాకు రావడం అనేది ఇక్కడ కొన్ని అంశాలు కూడా జరగడం జరిగింది. జాతీయ రహదారిలో ఎప్పటికప్పుడే భారత ఈ వేగంగా కూడా ల్యాండ్ అక్విజిషన్ కూడా పూర్తయిపోయింది. మరి వారు ఈరోజు ల్యాండ్ అక్విజిషన్ సంబంధించిన మంచి ధర అడుగుతున్నారు రైతులు కూడా. నాకు కూడా అనేక విజ్ఞప్తులు కూడా వేయడం జరిగింది. కానీ ఒకవైపు జాతీయ రహదారులు సమయానికి పూర్తి అవుతున్న సందర్భంగా ఈ రాష్ట్రంలో 32 జిల్లాలకు జాతీయ రహదారులతో అనుసంధానమైనటువంటి నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి రహదారులు ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలోనే డోర్నకల్ ఈ ప్రాంతంలో 20 సంవత్సరాల నుంచి కూడా రోడ్లకు మరమ్మతు జరగలేదు. రాష్ట్ర రహదారులన్నీ కూడా ఈరోజు గుంటలతో గుతుకులతో ప్రజలు ప్రయాణించేటటువంటి పరిస్థితి లేదు ఈరోజు. అంతేకాకుండా గత 20 సంవత్సరాల క్రితము స్టోరేజ్ అన్నీ కూడా స్టోరేజ్ గోడౌన్స్ డోర్నకల్లో మొదలు పెడితే సమ్మర్ స్టోరేజు మరి 20 సంవత్సరాల క్రితము రాజశేఖర రెడ్డి గారు వేసినట్టు పునాది ఈరోజు కూడా అది పూర్తి కాలేదనంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పండుకున్నదా నిద్రపోయిందా అని చెప్పేసి కూడా ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. తాగునీరు లేదు. అదేవిధంగా 100 బెడ్ల ఒక హాస్పిటల్ని నిర్మాణం చేస్తానన్న డోర్నకల్లో దాని మీద ఇంతవరకు మాట్లాడే పరిస్థితి లేదు. ఈ పరిస్థితి కేవలం మహబూబాబాద్ జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్స్ ముందు అనేకమైనటువంటి వాగ్దానాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఈ వాగ్దానాలన్నీ కూడా మర్చిపోయింది. కానీ కేంద్ర ప్రభుత్వము ఇక్కడ దాదాపు 40 కోట్లతోని మహబూబాబాద్ రైల్వే స్టేషన్ని ఆధునీకరణ చేయడం అయితేంది, వందే భారత్లో అయితేంది తీసుకురావడం జరిగింది తెలంగాణ కోసము జాతీయ రహదారులతో పాటు. ఈరోజు రైతుల సమస్యలు మనం చూస్తూ ఉంటే రైతులు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి తన ధాన్యాన్ని తన పండించినటువంటి పంటల్ని అది మక్క కావచ్చు, జొన్న కావచ్చు, సన్ఫ్లవర్ కావచ్చు అమ్మడానికి పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేసింది. నేను మొన్న కూడా చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వానికి, మీరు ఇప్పటికే 4 రోజులు ఆలస్యం చేశారు కొనుగోలు అన్నీ కూడా. కొనుగోలు కేంద్రాల్లో ఇంకా ధాన్యం అదే పడి ఉంది. మహబూబాబాద్లో కూడా అదే పరిస్థితి ఉన్నది. ఈరోజు రైతులు వాళ్ళ ధాన్యం అంతా కూడా దగ్గర పెట్టుకొని ఎంఎస్పీకు అమ్మాలనే ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రభుత్వం ఒత్తిడి చేసి వాళ్ళ పండించిన ధాన్యాన్ని అయితే బలవంతంగా లారీల మీద నుంచి ఎత్తుకుపోయి రైస్ మిల్లర్స్కు వాళ్ళు అమ్ముతూ ఉన్నారు. ప్రతి క్వింటలకు 10 కిలోల తరచు జరుగుతూ ఉంది. దాంట్లో తగ్గిస్తూ ఉన్నారు. రైతులకు నష్టం జరుగుతూ ఉన్నది. మీరు రాజకీయాలు చేయకుండా కిషన్ రెడ్డి గారి ఇంటి ముందు ధాన్యం వేస్తాం, బీజేపీ ఆఫీస్ ధాన్యం వేస్తాం, ఇటువంటి అన్ని రాజకీయాలు చేయకుండా ఇప్పటికైనా రైతుల్ని ఆదుకోండి. రైతు మన వెనుముక్క అని చెప్తూ ఉంటాం, కానీ రైతును మీరు మాత్రం ఏం పట్టించుకోవట్లేదు విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. ఆలస్యం అయిపోయింది. చివరి ధాన్యం దాకా కొంటారని చెప్పేసి కూడా చెప్పిందే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎలక్షన్స్లో. ఈరోజు వారు కొనలేక, కొనే పరిస్థితి లేక, కొనే ఇష్టం లేక, సంకల్పం లేక చివరికి కేంద్ర ప్రభుత్వం మీద ఈరోజు అభాండాలు వేస్తున్న పరిస్థితి ఉందో ఇది చాలా దుర్భాగ్యమైనటువంటి పరిస్థితి తెలంగాణ ఉందని చెప్పేసి, ఈ దౌర్భాగ్యంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తుందని చెప్పేసి కూడా ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి మరొకసారి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, రైతుల్ని ఆదుకండి, రైతుల పేరు మీద రాజకీయాలు చేయకండి అని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తూ ఉంది. ధన్యవాదాలు.